ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్లో జాతీయ రహదారులపైన ఇటీవలే చోటు చేసుకున్న ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ రెండు రాష్ట్రాల హైవేలు ప్రమాద ఘటనలపైన నివేదిక సమర్పించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రహదారులపైన అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని, రోడ్డు కండిషన్స్ పైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అసలు మెయింటెనెన్స్ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా వెల్లడించాలని ఈ కేసుపైన విచారణ జరిపిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఆదేశించింది. అయితే జాతీయ రహదారుల పక్కన దాబాలు ఏర్పాటు ప్రమాదానికి కారణం అవుతుందని, ట్రక్కులను రోడ్లపై ఆపేసి దాబాలకు వెళ్తున్నారని తెలిపింది. ఆగి ఉన్నటువంటి వాహనాలను ఢీకొట్టడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా నివేదికలో తెలియజేసింది. అసలు దీనిని నిరోధించడం అవసరమని కూడా సూచించింది. టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నా రోడ్లు సరిగా ఉండడం లేదని కూడా పేర్కొనడం జరిగింది. హైవేలపైన అవకతవకలు ప్రాణ నష్టానికి దారితీస్తున్నాయని, తక్షణమే చర్యలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తం మీద సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ కామెంట్స్ మీద మీ కామెంట్ని ఇక్కడ తెలియజేయండి.